మధ్య టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది రీ రిలీజ్లు. సినిమాలు ఓటీటీలు ఫోన్లలో తక్షణమే లభించబోతున్న కాలంలోనూ పాత సినిమాలు థియేటర్లలో మళ్ళీ రిలీజ్ అవ్వడం భారీగా ప్రేక్షకులను ఆకర్షించడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. టాలీవుడ్ లో గత కొంతకాలంగా ప్రతి నెల 3 లేదా 4 పాత సినిమాలు తిరిగి విడుదల అవుతూ ఫ్యాన్స్ కు పండుగలా మారాయి. స్టార్ హీరోల బర్త్డేలకు, స్పెషల్ డేలకు ఆ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్ కూడా రాబట్టాయి. 2012లో విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రం అందాల రాక్షసి ఇప్పటికీ యూత్ హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ సినిమాతో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పరిచయం అయింది. అలాగే రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలై సమయంలో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మెల్లగా హిట్ టాక్ అందుకుంది. అందాల రాక్షసి సినిమాలతో పాటలు ఎంతో పెద్ద హిట్ అయ్యాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాక్షసి సినిమా మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 13న అందాల రాక్షసి సినిమాను విడుదల చేయనున్నారు. ఈ అందమైన ప్రేమ కథ మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ లో మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్ కూడా రాబట్టాయి. ఇటీవల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల పాత సినిమాలు విడుదలై థియేటర్స్ లో మరోసారి దుమ్ము రేపాయి. హిట్ అయిన సినిమాలే కాదు, ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పటికీ రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ సొంతం చేసుకుంటున్నాయి.